ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధంలో ప్రస్తుతం 3వ భాగంలో 22వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. సర్వరూపియగు చిదాత్మ. శ్రీరాముడు మహర్షి సంసార బంధం క్షయించగా విశ్రాంతి పొందిన జ్ఞాని తదితరులతో కూడి ఈ సంసారంలో పాల్గొనుచున్నప్పుడు అతని వ్యవహార సరళి అవగాహన అనుభవం ఎట్లా ఉంటాయి? శ్రీ వశిష్ఠ మహర్షి సంసార బంధం క్షయించినప్పుడు అట్టివాడు స్వాభావికమగు ఆత్మ సాక్షాత్కారం సంతరించుకొని ఉంటాడు. అతడు శాస్త్రానుసారంగా లోక మర్యాదానుసారంగా వ్యవహరిస్తూనే మరొక వైపుగా సంకల్పరాహిత్యం వహించి ఉంటాడు. శ్రీరాముడు అనగా సంకల్పరహితుడై అనగా సంకల్పములను వదిలి కాష్టమౌనం వహించి ఉంటాడా? శ్రీ వశిష్ఠ మహర్షి కాదు. సర్వ వ్యవహారాలకు హేతువై ఉండే సంకల్పాలను కూడా స్వాత్మగానే గాంచుచూ ఉండటం చేత అతడు సంకల్పమనబడేదేది తన నుండి వేరుగా ఎరుగకయే ఉంటాడు. స్వస్వరూపం నుండి సంకల్పాలను వేరుగా ఎరుగుటయును సంకల్ప భాష అని అంటారు. అట్టి సంకల్ప భాష అసత్య గాని సత్తు కాదు. అద్దముపై ధూళికణాల నోటితో ఊది తొలగిస్తాం చూచావా, అట్లాగే ఏదైనా కారణం చేత కించిత్ అహంభావం తత్వజ్ఞుని యందు ఎప్పుడైనా ఆవిర్భవించినా అది జ్ఞాన స్వభావంచే తొలగించబడుతుంది. ఆ అహంకారం అద్దముపై తుడిచివేయబడిన ధూళివలె మరల అగుపించదు. అజ్ఞానావరణం క్షయించిన నాడు సర్వ కోర్కెలు ఉపశమించిన వాడు ఆనందంచే పరిపూరితమైన ఆత్మగా సంతరించుకున్నవాడు అగు జ్ఞాని నిరతిశయ ఆనంద రూపమగు ఆత్మసత్తగాని శోభిస్తూ ఉంటాడు. అతడు సర్వుల సందేహాలు అనే ధూళిని తొలగించే వాయు వంటి వాడు. నిరావరణమైనట్టి అనగా ఆవరణాలు లేనట్టి ఆత్మప్రకాశంతో కూడిన బుద్ధి కలిగిన వాడై ఉంటాడు. అట్టి జ్ఞాని ఎక్కడుంటే ఆ ప్రదేశం పూర్ణ చంద్రోదయమైన ఆకాశం వలె ప్రకాశిస్తూ ఉంటుంది. సంసార మోహరహితుడు, సర్వసందేహవర్జితుడు, ఆత్మ ప్రకాశ స్వరూపుడు, శరత్కాల ఆకాశం వలె నిర్మలుడు అగు తత్వజ్ఞానికి జ్ఞేయ స్వరూపమగు ఆత్మకు అభేదమేనని గ్రహించు. సంకల్పరహితుడు, నిరాధారుడు, శాంతుడు అగు జ్ఞాని తన స్పర్శచే జనులను నిస్సందేహులుగాను పాపరహితులుగాను స్వభావ సిద్ధంగానే తీర్చిదిద్దగలుగుతాడు. వారందరి హృదయాలలోనూ బ్రహ్మలోకం నుండి వేంచేసిన వాయువు వలె అకృత్రిమమగు ఆహ్లాదత్వమును స్థాపింపజేయగలడు. అట్టి మహనీయులతో మరల సంభాషణ కొనసాగించమని జనులకు నా మనవి. ఓ సర్వజనులారా, స్వచ్ఛమూత్రికాల అబాధ్యము అగు నిర్మలాత్మతత్వమును సంపాదించుకోవటం మానివేసి ఈ నిస్సార సంసారంలో మూర్ఖుల వలె సంచరించటం ఏముచితం? ఈ అసత్పదార్థ రూపాల ప్రాప్తి యొక్క వస్తు స్వభావం ఎటువంటిదో గమనిస్తున్నారా? ఇదంతా కలలోని స్వర్గానుభవం వంటిది. గొడ్రాలి కుమారులు ఎటు వెళ్లారో తెలుసుకోవాలనుకోవటం వంటిది. ఇదంతా మొదలంట అవిద్య మాత్రమై ఉన్నది. అట్టి స్వప్న సదృశ జగత్ పదార్థంల అనుభవమునకు ప్రాకులాడటమే సంసారం యొక్క రూపము. అసత్పదార్థ ప్రాప్తియే జగత్తు యొక్క స్వభావమై ఉన్నది. అసత్యమగు ఈ సంసారమును పరికిస్తూ ఇందు సృష్టి మోక్షములను ఎరుగుట కొరకు ఎంత వెతికి ఏం ప్రయోజనం? ఇదంతా గొడ్రాలి కుమారులను చూడటానికి వెళ్ళటం లాగాను స్వప్న సదృశంగాను ఉండి ఉండగా ఇక్కడ అర్థసిద్ధి ఎట్లా లభిస్తోంది? ఈ జగత్తు వాస్తవానికి అనిర్మితమైనది, భాషకు విషయమే కాదు. ఎందుకంటే ఇది ఇట్లు అనే స్థిరమైన భావనకు అర్హమైనదేది ఇక్కడ లేదు. ఇది దీనిపై ఆధారపడి ఉన్నది అని చెప్పుటకు కూడా కుదరనిది. అట్టి ఈ జగత్తు బ్రహ్మరూపముచే మాత్రమే సత్యము. బ్రహ్మరూపమును అంగీకరించకపోతే ఈ జగత్తుకు రూపమేమిటో నాకు తెలియదు. ఆత్మయందు విశ్రాంతి. శ్రీరాముడు ఆత్మయందు విశ్రాంతి అనే శాస్త్రములచే చెప్పబడే వస్తు స్వభావం ఎట్టిది? శ్రీ వశిష్ఠ మహర్షి అహంభావాదులు గాని సృష్టాదులు గాని
సుఖదుఖాదులు గాని పొందకపోవటమే ఆత్మయందు విశ్రాంతి అను వస్తువు యొక్క స్వభావమై ఉన్నది. శ్రీరాముడు: ఆత్మ ఎట్లు ఎక్కడ దర్శనమవుతోంది? శ్రీ వశిష్ఠ మహర్షి: ఒక వ్యక్తి ఒక చోట నిలబడి తన చూపును భూమిపై నుండి మరల్చి లక్షలాది మైళ్ళ దూరంలో గల ఒకానొక ప్రదేశంపై నిలిపి ఉంచాడనుకో. అనగా అతని సంవిత్తు ప్రజ్ఞ లేక ఎరుక భూమిని వదిలి దూరమున గల మరొక ప్రదేశంపై నిలిచినట్లు కదా. అయితే అట్లు సంవిత్తు నేత్రవృత్తి ద్వారా సమీప వస్తువును త్యజించిన తర్వాత మరియు ఇంకను సుదూర స్థానమును అనగా ఉదాహరణగా సూర్యుని చేరకముందు మధ్య నిర్విషయ రూపమై ఉంటుంది కదా. అట్టి ఆ రెండు ప్రదేశముల మధ్య ఉండే ఏ నిర్విషయ చైతన్య స్వరూపం కలదో అదే నిరంజనమగు ఆత్మ యొక్క రూపమై ఉన్నది. సంవిత్తు భూమి అను విషయం త్యజించిన తర్వాత ఆకాశంలోని సుదూర స్థానమును ఇంకను చేరకముందు మధ్యలో నిర్విషయమై ఉంటుంది కదా. అదే నిర్మల సంవిత్తు లేక ఆత్మరూపం. అట్టి భూతల సూర్యస్థాన అనగా ఆకాశ ప్రదేశ స్థానముల మధ్య గల చైతన్యం స్వరూపం చలనం లేని వాయువు వంటిది. ఆకాశకోశం వలె అతి నిర్మలమైనది, విషయరహితమైనది. అనగా ఒక విషయమును త్యజించి ఇంకను మరొక విషయమును స్వీకరించనట్టి స్థితి కదా. పరమశాంతమైనది, చిన్మయ రూపమైనది, చిన్మాత్రం అని చెప్పబడినది, వికసించిన లత వలె నిత్యోదితమైనది. అదే సమస్త జీవ సమూహం యొక్క ప్రసిద్ధమైన స్వభావం అని విఘ్నులు చెప్పుచున్నారు. అట్టి శుద్ధ అచంచలిత భావాన్ని సంతరించుకోనినట్టి వివేక దృష్టికి ఈ సృష్టి భాషించకయే ఉంటోంది. శ్రీరాముడు: స్వామి, ఈ జగత్తులో పాల్గొనుచున్న జీవునికి అట్టి నిర్విషయత్వం అనుభవం అవటం సుసాధ్యమేనంటారా? శ్రీ వశిష్ఠ మహర్షి: స్వప్న సమయంలో జాగ్రత్త లేదు, సుషుప్తిలో స్వప్నం లేదు, స్వప్నంలో సుషుప్తి లేదు, జాగ్రత్తలో స్వప్న సుషుప్తులు లేవు. కానీ చైతన్యం సర్వత్రా సాక్షి రూపంచే ఆ మూడు స్థితులలోనూ ఆక్రమించుకొనియే ఉన్నది. వాస్తవానికి జీవునకు అనుభవం అవుతున్న జాగ్రత్త స్వప్న సుషుప్తులు భ్రమరూపాలేనని గ్రహించు. అంతేకాదు సృష్టి ప్రళయాలు కూడా భ్రమరూపాలే అయి ఉన్నాయి. యథార్థానికి ఆ స్వప్న సుషుప్తి సృష్టి ప్రళయాలు భ్రాంతియే స్వభావంగా కలిగి ఉన్నాయి, అనగా వాస్తవానికి లేవు. మరి సత్యం శాంతమైనట్టి చిద్రూపమే అంతటా పరిపూర్ణమై ఉన్నది. మనం దేనిని భ్రాంతి అని పిలుస్తాం? ఏదైతే అనుభవం అవుచు పరిశీలించి చూసినప్పుడు మొదలే లేదు అని తెలియవస్తుందో అది దానిని భ్రాంతి అంటాం. ఉదాహరణకు ముత్యపు చిప్పలో వెండి కనిపిస్తోంది అని ఒకనికి అనిపించవచ్చు. అతడు పరిశీలనకు ఉపక్రమించి అసలు విషయం గ్రహించినప్పుడు ముత్యపు చిప్ప ఇతఃపూర్వంలా కనిపిస్తున్నప్పటికీ అందులో వెండి ఉండజాలదు. అది వెండి వంటి రంగు కలిగి ఉన్నది అని గ్రహిస్తాడు కదా. తన యొక్క ఇతఃపూర్వపు దర్శనం గురించి చెప్పవలసి వచ్చినప్పుడు అది ఆ సమయంలోని నా భ్రాంతి అని అంటున్నట్లే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి సృష్టి ప్రళయంలో కూడా ఆత్మ వీటిచే ఆవరించబడినట్లు అనిపించినప్పటికీ జ్ఞాన దర్శనంచే ఆత్మ వీటన్నింటికంటే విలక్షణమై వీటికి ఆధార రూపమై వీటిచే స్పర్శించబడినదై ఉన్నదని గమనించబడుగాక. భ్రాంతి అనగా అసత్య రూపం అని అర్థం. ఎందుకంటే విచారణ చేసి చూస్తే ఏది లభించదో దానిని భ్రాంతి అని పిలుస్తున్నాం. కాబట్టి పరమార్థమున భ్రాంతి అనగా వాస్తవానికి పొందబడినది, లభించనిది అని కూడా గ్రహించు. భ్రాంతికి అన్యంగా ఉన్నది జ్ఞానరూపమే అవుతోంది. తెలియబడేది అనుదానికి వెనుకగా తెలుసుకునేది ఉన్నది కదా. తెలియబడేదంతా అట్టి కేవల అనునిత్య సాక్షి రూపము ప్రజ్ఞ కంటే వేరు కాదు. కాబట్టి సాక్షి అగు చిద్రూపం కంటే అన్యమైనట్టి సత్యవస్తువు ఎక్కడా లేనే లేదు. ఓ రామచంద్ర, సర్వదా ఏకమైనట్టి చిత్స్వభావం అట్లు ఏకమైనప్పటికీ ఈ వివిధ రూపాలుగా భాషించుచున్నది. సర్వజీవులయందును సదా పరమ ప్రేమాస్పద రూపమై స్ఫురిస్తోంది. అట్టి సాక్షి అగు చిద్రూపంని సర్వదా భావన చేస్తూ ఉండు. ఇక వ్యర్థమగు తదితర సర్వభావనలతో పని ఏమున్నది? వాటనన్నింటినీ వదిలివేసి ఉండు. ఎందుకంటావా? కైవల్యము చిత్స్వభావం కంటే వేరుగా అనిపించేదంతా స్వకీయ కల్పన చేతనే అట్లు అనిపిస్తూ ఉన్నదని గ్రహించు. అట్టి చిత్స్వభావానికి వేరైన కల్పనయే మహా దుఃఖము. అదియే సంసారము అనగా అకల్పితమైనట్టి సాక్షి చిత్స్వభావం నందలి స్థితియే కైవల్యము అని, కేవల పరమశాంతి స్థితి అని గ్రహించబడుతోంది. అట్లు కనబడేదంతా కూడా ఈ నేను, నీవు మొదలైన వాటన్నింటితో సహా సర్వదా ఏకమే అయి ఉన్న చిత్స్వభావమే. అస్వభావమైనదంటూ ఏదీ ఉండజాలదు అను వార్ధక్య సారాన్ని
అంతరంగంలో బుద్ధిచే విచారణ చేయి. అటు తర్వాత నీకు ఏది ఇష్టమో దానినే గ్రహించు. శ్రీరాముడు: హే మహనీయ వశిష్ఠ మహర్షి, అత్యంత సూక్ష్మము నిర్విషయమగు చిత్ స్వభావము ఈ స్థూల మూర్త జగత్తుగా ఎందుకు రూపం పొందుతోంది? శ్రీ వశిష్ఠ మహర్షి: సూక్ష్మమగు ఒక బీజాంతర్గత రసమే తన రసస్వరూపం కొనసాగిస్తూనే స్థూలమగు మహావృక్షంగాను ఆ వృక్షం యొక్క వివిధ విభాగాలుగాను అవుచున్నది కదా. అట్లాగే అమూర్తమగు శివరూపం బ్రహ్మమునంది మూర్తవంతమగు ఈ జగత్తు కలదు అని వేదాల యొక్క ఉత్తమమైన కథనం అయి ఉన్నది. జలమునందు ద్రవత్వం జలమునకు అభేదమై స్వభావయుతమై ఉన్నది. అట్లాగే ఈ రూప సంకల్పాది బాహ్య అభ్యంతర విషయాలన్నీ కూడా పరబ్రహ్మమున చిదాకాశ రూపాలే అయి ఉన్నాయి. మూర్తివంతమైన ప్రాణి తన ఆత్మభూతాలన దగ్గర ఈ కాళ్ళు చేతులు మొదలైన అవయవాలతో ఆయా క్రియాదులు నిర్వర్తిస్తోంది కదా. అట్లాగే ఆ కర్త సద్రూపమగు చిదాకాశం తన యొక్క ఆత్మభూతాలకు పంచభూతాలచే జగదుత్పత్తి మొదలైన క్రియాదులన్నీ సలుపుచున్నది. తప్పెట వాయించే వాని ఉద్దేశం అనుసరించి అతని అభిప్రాయానుసారమే ఆ తప్పెట యందు వివిధ శబ్దములు ఉత్పన్నములవుచున్నాయి కదా. అంతేగాని తప్పెట తనదైన అభిప్రాయం చేత శబ్దములు పలకటం లేదే. ఈ వశిష్ఠ రామాది పేర్లచే పిలువబడే ఈ దేహాలు జడత్వం కారణంగా స్వయంగా వ్యవహారములు నిర్వర్తించలేవు. మరి ఈ వశిష్ఠ రామాది దేహాలు, ఇందులో నేను మొదలైన అభిప్రాయాలు తెలిపే శబ్దాలు, ఇవన్నీ కూడా చిదాత్మ యొక్క అధిష్టానత్వం చేతనే ఉనికిని పొంది ప్రవర్తిస్తున్నాయి. చిదాత్మ యొక్క అధిష్టానం వలననే ఈ నాలుక మొదలైన కరణాలు విశేషత్వం పొందుచున్నాయి. అనగా చిదాత్మయే ఈ నాలుక మొదలైన కరణాలన్నింటిలో ప్రవేశించి వాటిని ప్రవర్తింపజేస్తోంది. ఏదైతే సర్వదా ఏకమే అయి ఉన్నదో అది అనేకంగా కనిపిస్తోంది. అయితే ఏదైనా కళ్ళకు కనబడుతూ విచారణ చేసినప్పుడు అది లేదు అని తెలియవస్తుందో అట్టి సర్వదా లేనిది అవుతున్నది. కనుక ఆ విచారణ కారణంగా ఈ జగత్తు సిద్ధించవచ్చుగాక. విచారణచే ఈ జగత్తు యొక్క జడత్వాంశ రూపం ఈ జగత్తు యొక్క స్వరూపంగా కనిపించేది ఇదంతా వాస్తవానికి శూన్యమే అయి ఉన్నది. కాబట్టి బ్రహ్మం సర్వదా బ్రహ్మస్వరూపం నందు స్థితి కలిగి ఉన్నది. ఇదే ఈ జగత్తు యొక్క వాస్తవమగు స్థితి. ఏ అజ్ఞానులకైతే ఈ జగత్తు ఉన్నది కదా అని అనిపిస్తుండే ఉంటుందో అట్టి జగత్ స్వప్నశీలురకు తమ తమ ఆత్మయందు పరస్పరం లేకయే ఉన్నారు. ఆకాశం అనేది ఉండటం అనేది అసంభవం ఎట్లాగో ఆకాశ పుష్పం అనేది ఉండటం అనేది అసంభవం ఎట్లాగో ఆ విధంగా జగత్ అనేది స్వప్నశీలురకు తమ తమ ఆత్మయందు పరస్పరం లేకయే ఉన్నారు. సర్వదా బ్రహ్మతత్వ దర్శకులమగు మా యొక్క దృష్టియందు ఈ జీవుల పరస్పరత్వ వ్యవహారమంతా లేకయే ఉన్నది. మా దృష్టిలో సర్వదా అవిభాజకమగు పరమాత్మ తత్వమే స్వాభావికంగా ఏర్పడి ఉన్నది. వాయువు యొక్క అనేక తరంగాలు వాయువు కన్నా వేరా కాదు కదా. అట్లాగే తమ కంటే వేరు కానట్టి తమ యొక్క వ్యవహారాలతో సహా ఈ తదితర జీవులంతా నా యందు ఉండి ఉన్నారు. నేను వారి యందు ఉండి ఉన్నాను. ఎందుకంటే నేనే ఈ తదితర సర్వజీవులు కూడా ఆకాశ కోశం వలె ప్రశాంతమైనట్టి బ్రహ్మాత్మైక స్వరూపులమే అయి ఉన్నాం. వారి అందలి బ్రహ్మమే నా యొక్క ప్రత్యేగాత్మ. స్వప్నదృష్టకు స్వప్నము సత్యం వలె తోచుచున్నట్లు అజ్ఞానుల దృష్టి యందు నా ఈ వశిష్ఠ రూపమే అగుపిస్తుంది. కానీ నాకు సుషుప్తిలో ఉన్నవానికి స్వప్న పురుషులు లేనివారే అవుతున్నారు కదా. అట్లా నా దృష్టి యందు ఈ జీవుడు ఆ జీవుడు అనబడేవేవి లేవు. వారందరూ నా యొక్క ఆత్మీయ స్వరూపంగా కలవారు. మమాత్మ సర్వభూతాత్మ. గురువు శిష్యుడు ఏకరూపులే. శ్రీరాముడు: అయితే స్వామి, మీరు గురువులై ఆత్మతత్వం బోధిస్తున్నారు. మీ యొక్క శిష్యులమే మేము మీరు ప్రసాదించే బోధామృతం గ్రోలుచున్నాం. ఈ వ్యవహార సిద్ధి తిరస్కారమైనది కాదు కదా, కాదనలేం కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: శిష్యులతో ఏ ఉపదేశాది వ్యవహారం నిర్వర్తించబడుతుందో అదంతా కూడా గాలిలో గాలి వీచికలలాగా బ్రహ్మమునందే స్థితి కలిగి ఉండటంగా నాకు తెలియవస్తుంది. ఇక మరొకరు ఎట్లు దర్శిస్తుంటే దానివల్ల నాకు ప్రయోజనం కానీ సంబంధం కానీ లేదు. నేను వాస్తవానికి ఈ వశిష్ఠ దేహ భాగంచే లేను. మరి ఒకే వాయువు అన్ని వాయు తరంగాలలోనూ ఏర్పడి ఉన్నది కదా. ఒకే జలం సర్వ తరంగాలలోనూ ఏర్పడి ఉన్నది కదా. బ్రహ్మసత్తే ఈ వశిష్ఠాది ఆకారములలో వ్యాపించి ఉన్నది. మీకు లభించే బోధ అంటావా? ఈ బ్రహ్మసత్తే గురుపదేశంగా కూడా వివర్తం పొందినది అవుతున్నది.
ఈ వాక్కు బ్రహ్మసత్త యొక్క వివర్త భావనచే ఉపదేశాదుల రూపంలో ఆవిర్భవించినదగుచున్నది. ఓ రామచంద్ర, ఏ ఆత్మజ్ఞానికైతే విరుద్ధములకు దుఃఖాలు కూడా అవిరుద్ధంగా శుద్ధ సచ్చిదానంద రూపముగా భాసిస్తాయో అట్టివాని హృదయములు ఇక భోగేచ్ఛ గాని మోక్షేచ్ఛ గాని స్ఫురించవు. ఆహా, ఏం ఆశ్చర్యం! తమ తమ బ్రహ్మ స్వభావం ప్రతి ఒక్కరి తమ యొక్క ఆధీనంలోనే ఉన్నది కదా. తమ ఆధీనంలోనే ఉన్నట్టి తమ యొక్క బ్రహ్మ స్వభావ మాత్రం నందు స్థితి కలిగి ఉన్నంత మాత్రం చేతనే ఈ జనులు బంధం నుండి విడిపడి మోక్షస్థితిని సొంతం చేసుకోగలరే. దానిని ఏమర్చి అజ్ఞానంచే ఈ జనులు ఎన్నెన్ని బాధలు కొని తెచ్చుకుంటున్నారు. గోష్పాద జలమును చూచి అయ్యో ఇది సంసార సముద్రం, దీనిని దాటటమా మా వలన అవుతుందా అని భ్రమ ఎందుకు పొందుచున్నారో కదా. అసత్య అయినట్టి దుఃఖమునకు వాస్తవమైన ఉపశమన రూపముగు తన యొక్క బ్రహ్మ స్వభావ మాత్రమందలి స్థితి అని స్వగృహమును బోలిన మోక్షస్థితి ఎవరికి వారే నిర్మించుకోవాల్సిన విషయం కదా. అట్టి మోక్ష సాధన విషయంలో ధనము కానీ మిత్రులు కానీ మరే విధమైన క్రియలు కానీ ఉపకరించవు. నూనె చుక్క నిర్మలమైన నీటిలో పడగానే అనేక చక్రాకారాలుగా అవుతున్నది కదా. విషయం యొక్క సంకల్ప మాత్రం చే చైతన్యం అతి శీఘ్రంగా జగద్రూపంగా స్థితి కలిగినది అగుచున్నది. అయితే ఈ జగద్రూపంగా మిథ్య మాత్రమే. జాగ్రత్త సమయంలో మనుజుని స్వప్న వృత్తాంతమంతా ఏ విధంగా మిథ్యయో ఆ విధంగా వర్తమాన జగత్తులో కనిపించేదంతా అనగా అహంభావ సహితమగు ఈ జగత్ సమూహమంతా తత్వజ్ఞానానికి మిథ్యగానే తెలియవస్తుంది. అజ్ఞానికో భవిష్యత్తులో వర్తమానం స్వప్నతుల్యంగానే అవుచున్నది. అంతటికీ మునుముందుగానే నిత్యోదితమై సర్వదా వేంచేసి ఉన్న బ్రహ్మ స్వభావ మాత్ర స్థితి అనే అభ్యాసం గల వివేకవంతులకు యోగులకు ఈ జగజ్జాలమంతా అత్యంత సూక్ష్మమైపోతుంది. అనగా అతి స్వల్పమైన విషయంగా కనపట్టుచున్నది. అట్టి సమయంలో అతనికి అహంకారం కానీ జగత్తు కానీ భాషించదు. శాంతమగు బ్రహ్మమే అంతటా సర్వదా శేషించి ఉన్నదగుచున్నది. ఎప్పుడెప్పుడు బ్రహ్మ స్వభావం అనే సూర్యుడు ఉదయిస్తాడు, అప్పుడప్పుడు భోగరూపమైన అంధకారం అంతా నశిస్తుంది. అప్పుడు ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలాలో భోగాల రూపంగా కనిపించుచున్నవన్నీ కూడా అసత్యములు అనే అనుభవం కూడా స్వయం సిద్ధమై కలుగుతుంది. ఆ విధంగా భోగరూపాలైన అంధకారం నశిస్తే అప్పుడు నేను ఈ కనబడే ఇంద్రియ పరిమితుడను కాను, ఈ దేహ పరిమితుడను కాను అను రూపంగా ఉండి ఇంద్రియ అతీతత్వం సంతరించుకుంటాడు. క్రమంగా ఈ అంతఃకరణములైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములచే కూడా నేను పరిమితుడను కాను, ఇవన్నీ పరిమిత వస్తువులు, నా స్వరూపమే అపరిమితమైనది అని సుస్పష్టంగా గ్రహిస్తాడు. ఈ విధంగా అతడు బాహ్య అభ్యంతర కరణాదిరహితుడు అగుచున్నాడు. సర్వ అజ్ఞానములను త్యజించి వేస్తున్నాడు. అట్టి అజ్ఞానరహిత స్థితిలో స్థూల దేహముల అధ్యాసం లేనివాడై ప్రకాశిస్తున్నాడు. ఇకప్పుడు అతడు దీపం నుండి బయలుదేరిన ప్రకాశం వలె తన యొక్క బ్రహ్మ ప్రకాశముచే సర్వత్రా వ్యాపించిన వాడై బ్రహ్మీభూతుడై వెలయుచున్నాడు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి స్వస్వరూపయోగ చిదాత్మ అనే అంశాన్ని గురించి వివరించడం అనేది చూసాము. ఇక తర్వాతి అంశం 23, జగద్భ్రాంతి. శ్రీరాముడు: స్వామి, ఈ దేహ మనోబుద్ధి అంతరింద్రియములన్నీ నేను కానప్పుడు వీటన్నింటి యొక్క అసలైన రూపం ఎట్టిది? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఈ రూపాది బాహ్య విషయాలు, సంకల్పాది అభ్యంతర విషయాలు, బుద్ధి మొదలైన అంతరింద్రియాల అనుభవం, ఈ సమస్త వస్తువుల యొక్క వాస్తవ స్వరూపం నిర్వికారమగు చైతన్యమేనని విఘ్నులచే సిద్ధాంతీకరించబడింది. ఎట్లా అంటే భావించు వాని రూపమే గాని వేరుగా లేదు కదా. ఎప్పుడైతే ఆ విద్య సన్నగిల్లుతుందో అప్పుడు బ్రహ్మ స్వభావం యొక్క వ్యాప్త స్థితి గోచరిస్తుంది. అనగా బ్రహ్మమే తన యొక్క వ్యాప్త స్వభావంచే ఈ దృశ్య బాహ్య అభ్యంతర కరణాదులన్నీ కల్పనచే పొందుచు తన స్వరూపాన్ని తానే అట్లు అనుభవించుచున్నది అని బ్రహ్మ జ్ఞానంచే సుస్పష్టమవుతుంది. అప్పుడిక ఈ సృష్టి భ్రమ మాత్రంగా గోచరిస్తోంది. అనగా ఎప్పుడైతే ఆత్మ స్వరూప జ్ఞానంచే బ్రహ్మ స్వభావమున అనగా అఖండ అప్రమేయ నిత్య సత్యాది విలక్షణమైన లక్షణములచే శాంతి రూపంలో విశ్రాంతి లభిస్తుందో అప్పుడు సుషుప్తిలో స్వప్నం అదృశ్యమగుచున్నట్లుగా ఈ జాగత్తు అనే దృశ్యం కూడా శమించిపోవుచున్నది. రామచంద్ర, ఆ రీతిగా ఆత్మలో విశ్రాంతిని సంపాదించుకోవటమే మనుజ జన్మ సార్థకత. అంతేగాని ఈ దృశ్యంలో సంచరిస్తూ దేహ మనో బుద్ధ్యాది ధర్మాలు తన స్వరూపాన్ని నిష్కారణంగా ఆపాదించుకుంటూ ఆశా నిరాశల మధ్య కొట్టుమిట్టాడటం సార్థకతే కాదు. ఆత్మయందు విశ్రాంతి.
ఓ జనులరా, భోగంలే ఈ సంసారం యొక్క మహారోగాలు. బంధువులే ఇక్కడి దృఢబంధనాలు. ధనాన్ని పోగు చేసి పెట్టుకోవటం అనర్థం కొరకే అవుచున్నది. కాబట్టి ఇవన్నీ చక్కగా పరిశీలించి గమనించి ఆత్మయందు శాంతంగా స్థితి నొంది ఉండడం అనేది అభ్యసించండి. బ్రహ్మస్వరూపమునకు విరుద్ధమైన భావన చేయటమే సృష్టి. బ్రహ్మస్వరూపమందు స్థితి కలిగి ఉండటమే శివరూప బ్రహ్మంగా చెప్పబడుతోంది. కాబట్టి ఓ రామచంద్ర, నీవు సర్వదా చిదాకాశ రూపుడవై ఉండు. అంతేగాని ఈ సంసారం అనే గ్లానిని పొందనే వద్దు. ఓ రఘురామ, నేను ఈ వశిష్ఠ రూపమందలి జీవుని గాని దృశ్యమును గాని జగద్భ్రమను గాని ఎరుగుటయే లేదు. సర్వదా శాంతరూపము బ్రహ్మగా నిత్యోదిత ప్రకాశ స్వరూపుడనై ఉంటున్నాను. నిర్వికారమగు బ్రహ్మముగానే ఉన్నాను. తదితరులు ఎవరైనా నీవు వశిష్ఠుడవని త్వం బోధచే సంబోధిస్తున్నప్పుడు కూడా ఈ త్వం అన్నది శాంతం, సర్వం, శాశ్వతం, అనంతమగు చిదాకాశమే అనే నేను సర్వదా వీక్షిస్తున్నాను. శాంతం పరం అగు చిదాకాశమే నేనని ఎరిగియే ఈ వశిష్ఠ నామధేయ దేహ సమన్వితంగా జలంలోని సంచరించే జలస్వరూపం మాత్ర జలతరంగంగా ఈ జగత్తు అనబడే దానిలో సంచరిస్తున్నాను. నాకు అన్యమైనదంటూ జగత్తు అనబడేదేది మొదలంటా కూడా నాకు అగుపించటమే లేదు. ఏ తరంగానికైనా తనకు అన్యమైనది ఏ మరొక తరంగంలో లభిస్తోంది. జలానికి వేరైన ఏ ఉనికి ఏ తరంగానికి ఉన్నది? శ్రీరాముడు: మహర్షి, మరి సంసార జీవులమగు మా యొక్క అనుభవం మీ వలె లేదే? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామ, నీకు గాని నాకు గాని మరొకరికి గాని చిదాకాశమగు బ్రహ్మమున ఈ శబ్ద అర్థాది బాహ్య అభ్యంతర విషయముల గురించిన బ్రహ్మలన్నీ కూడా పరమార్థమును అసలు జనించినవి కావు. ఈ విషయం సుస్పష్టమవటానికి గాను 1-2 దృష్టాంతాలు తీసుకుని చెప్తాను. వాయువు తరంగ దృష్టాంతం. వాయువు చలిస్తోంది అంటాం. వాయువు ఏ రూపంగా చలిస్తోంది? శ్రీరాముడు: తరంగ రూపంగా. శ్రీ వశిష్ఠ మహర్షి: వాయువులోనే వాయువు తరంగంగా చలిస్తోంది. అంతేగాని వాయువు ఎక్కడి నుండో ఎక్కడికో చలించడం లేదు కదా. అట్లాగే ఆత్మయందు ఆత్మభూతములగు సర్వ శబ్దార్థ బాహ్యాభ్యంతర భ్రమలు ఏర్పడి ఉంటున్నాయి. వాయు తరంగం కూడా వాయువు అయినట్లు ఆత్మయందు భ్రమచే తోచేవన్నీ కూడా ఆత్మ కంటే వేరైనవి కావు. జలమునందు జలస్వరూపమే అయిన జలతరంగాలు ఉన్నట్లు మనోబుద్ధ్యహంకారాదులన్నీ కూడా ఆత్మయందే ఆత్మస్వరూపమై అయినవై ఉన్నాయి. ఆత్మయందే ఆత్మస్వరూపమే అయి ఉంటున్నాయి. స్వప్న సుషుప్త న్యాయం. సుషుప్తిలో ఉన్నవారికి స్వప్నం ఉండదు. స్వప్నంలో ఉన్నవాడు సుషుప్తిని ఎరుగుటలేదు. అట్లాగే బ్రహ్మస్వరూపం నందు ఉన్నవానికి సృష్టి కనిపించడం లేదు. అనగా తదితరులకు సృష్టిగా కనిపించేదంతా అతనిచే బ్రహ్మముగా ఎరుగబడుచున్నది. సృష్టి స్వరూపం నందు లీనమై ఉన్నవానికి బ్రహ్మం అనుభవం అవటం లేదు. ఇంతకు మించి ఇక్కడ మరే విశేషము లేదు. జీవన్ముక్తుడు, ప్రశాంత చిత్తుడు, ప్రబుద్ధుడు జ్ఞాని బ్రహ్మస్వరూపమును నిత్య జాగృతిగా ఎరుగుచున్నాడు. ఇక ఈ జగత్తును స్వప్నం వలె గమనించుచున్నాడు. కాబట్టి అతనికి ఇక్కడ వ్యవహారములన్నీ కూడా స్వప్నతుల్యంగానే సంభవిస్తున్నాయి. ప్రబుద్ధుడు, శుద్ధాత్ముడు అగు జ్ఞాని ఈ సమస్త జగత్తును పరమాత్మ స్వరూపంగాను నిర్ద్వంద్వంగాను సంశయరహితంగాను ఎరుగుచున్నాడు. ఈ జగత్తు యొక్క సత్యరూపమును ఎరిగి ఉండుటచే అతడు శరత్కాల మేఘం వలె ప్రశాంతిని పొంది ఉంటున్నాడు. ఒక యుద్ధ సంరంభమును గురించి తన యొక్క స్మృతియందు గాని తన యొక్క కల్పనలో గాని ఎట్లు భావించుచున్నాడో అట్లే జ్ఞానికి సత్ అసత్తులు అనగా ఉండటం ఉండకపోవటం మొదలైనవి ఈ అహంకారాదులతో సహా జగద్భ్రమలు భావన మాత్రములుగా భాసిస్తున్నాయి. శ్రీరాముడు: మహర్షి, ఈ జీవుడు ఆత్మయందున్నట్టివాడా లేక ఆత్మ జీవుని యందున్నదా? శ్రీ వశిష్ఠ మహర్షి: పరమార్థ సత్యమగు ఆత్మయందు ఈ కనిపించే జగన్మాయ లేదు. ఈ జగత్తు యొక్క ద్రష్ట అయిన జీవుడు అనబడేవాడు వాస్తవానికి ఎవడూ లేడు. నివాసం దృష్టిలో పెట్టుకొని పల్లెటూరు వాడు, పట్టణం వాడు అని విభజన పూర్వకంగా చెప్పుకున్నంత మాత్రం చేత దేహాదులకు విభజన ఉండదు కదా. జగత్తు యొక్క ద్రష్ట తదాధారమగు పరమాత్మతత్వం అట్టివి. ఆహా, ఈ విధంగా అనిర్వచనమైన జగద్భ్రాంతి ఇటు శూన్యం కాక అటు అశూన్యం కాక శూన్యాశూన్య విలక్షణమై అనిర్వచనమే భాషించుచున్నది కదా. ఏది ఏమైనా కూడా ఆత్మ ఒక్కటే ఉన్నది. ఆత్మ కంటే వేరైన జగత్ అనేది, జీవుడు అనబడేది ఇదంతా మాకేది అగుపించటమే లేదు. జై శ్రీరామ్. ఈ విధంగా జగద్భ్రాంతి అనే అంశాన్ని గురించి వివరించడం జరిగింది. మనకి కనిపించే జగత్ అనేది భ్రాంతే కానీ స్వస్వరూపమైన ఆత్మని సత్యమైనది, సత్వస్తువు అని తెలియజేయడం చూసాము.
ఈ విధంగా మనకు కనిపించే ప్రతిదీ కూడా అంటే నిజంగా ఉన్నట్లు అనిపించేది అవి లేకయే ఉన్నాయి. ఈ వశిష్ఠుడు అనే నామధేయుణ్ణి ఎవరైనా త్వం అనే నీవు అనే వాక్యంతో సంబోధిస్తున్నప్పటికీ నాకు అలాంటి భావన అనేది కలగట్లేదు. నేను ఆ స్వరూప స్థితిలోని అన్నింటిని దర్శిస్తున్నాను అనే విధంగా చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.